వెల్కమ్ టు స్క్రీన్ మస్తీ. నేను మీ శివాని. వివాదాస్పద నిర్ణయాలకు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు కేంద్రంగా మారిన గత ముఖ్యమంత్రి జగన్ రాజధాని విషయంలో ఏం చేశారో అందరికీ తెలిసిందే. నవ్యాంధ్ర రాజధాని కోసం 3 పంటలు పండే 33,000 ఎకరాల భూములను త్యాగం చేసిన అమరావతి రైతులను పక్కన పెట్టి 3 రాజధానుల ప్రతిపాదనను తీసుకువచ్చారు. దీనికంటే ముందు జగన్ చేసిన మరో వివాదాస్పద నిర్ణయం అతి తెలివి తాజాగా వెలుగు చూసింది. ఆంధ్రుల హక్కుగా అనేక సంవత్సరాల పాటు పోరాడి ఏర్పాటు చేసుకున్న విశాఖ ఉక్కును సైతం ఆయన కాలరాస చర్యలకు ప్రయత్నించారట. తాజాగా ఒక మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న జగన్ హయాంలో తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం అప్పట్లో జగన్ ఆలోచన విధానాన్ని వెల్లడించి అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేశారు. విశాఖను రాజధాని చేయాలన్న ఆలోచన జగన్కు తొలినాళ్లలోనే వచ్చిందని ఆయన తెలిపారు. ఇక ఈ క్రమంలో కొత్త ప్రాంతాన్ని ఎంపిక చేయాల్సిన ప్రభుత్వ పెద్దగా సుదీర్ఘ కాలం పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నేలమట్టం చేసి అక్కడ రాజధానిని ఏర్పాటు చేయాలని భావించినట్టుగా ఎల్వి తెలిపారు. విశాఖ ఉక్కుతో ప్రయోజనం లేదు, పైగా పొల్యూషన్ కూడా చాలా ఉంది, దానిని నేలమట్టం చేసేద్దాము, అక్కడ 33,000 ఎకరాల స్థలం ఎలానో ఉంది, అక్కడే రాజధానిని కట్టేద్దాము అంటూ అప్పట్లో జగన్ తనకు చెప్పారని ఎల్వి సుబ్రహ్మణ్యం తెలిపారు. అయితే జగన్ ఆలోచన సరళి చూసి తాను దిగ్భ్రాంతికి గురైనట్టుగా వెల్లడించారు. అలా ఎలా చేస్తాము సార్, అది సుదీర్ఘ కాలం పోరాడి ఏపీ ప్రజలు సాధించుకున్నారని తాను వివరించినా కూడా అప్పట్లో జగన్ అసలు వినిపించుకోలేదట. అంతేకాదు, ఏంటి అలాగ వాదిస్తున్నావు అంటూ తనను తీవ్రంగా వ్యాఖ్యానించినట్టుగా ఎల్వి చెప్పారు. ఇది జగన్ కు వచ్చిన చాలా భయంకరమైన ఆలోచనగా ఎల్వి పేర్కొన్నారు. దానిని వినగానే తాను షాక్ గురయ్యానని చెప్పారు. ఇలాంటి ఆలోచనలు కూడా వస్తాయా అని అనుకుంటున్నట్టుగా తెలిపారు. అసలు కమిటీ ఆలోచన ఎవరైనా అసలు ఇలాగ ఊహించగలరా అని కూడా అనుకుంటున్నట్టుగా చెప్పారు. తాను వద్దని వాదించినట్లుగా కూడా ఎల్వి తెలిపారు. అయితే తన వాదనను జగన్ కొట్టిపారేశారని అన్నారు. ఏంటి నువ్వు ఇలాగా మాట్లాడతావు, నీతో వచ్చిన సమస్య ఇది అంటూ వ్యాఖ్యానించారట. ఇక స్టీల్ ప్లాంట్ లో వాల్యుయేషన్ లేదన్నా వినలేదని, సిటీ మధ్యలో స్టీల్ ప్లాంట్ ఉందని దానిని తీసేయాలని చెప్పారట. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు స్క్రీన్ మస్తీ.